దండం పెట్టేసుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మా చెల్లి ఒక శ్లోకం పాడతాము, వినండి. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. మా పాట నచ్చిందా ఫ్రెండ్స్? మీ ఇంట్లో పూజ ఎలా జరిగింది? లైక్ చేయండి. మా వినాయకుని అయితే చూపించేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఏ కెమికల్స్ లేకుండా, ఏ కలర్స్ లేకుండా ఎంత బాగా చేశాం కదా పసుపుతో వినాయకుడిని. అది ఎవరు చేశారని చూస్తున్నారా? నేనే చేశాను ఫ్రెండ్స్. చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్. ఏంటి దాని కళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయని చూస్తున్నారా? ఆ పసుపుకి కళ్ళు ఆవాలు పెట్టాం ఫ్రెండ్స్. బాగుంది కదా ఫ్రెండ్స్. మా ఫైనల్ లుక్ ఇలా ఉంది ఫ్రెండ్స్. మా దేవుని గుడి ప్రసాదం అయితే చెప్పేస్తాం రండి. ప్రసాదం అయితే బెల్లం అన్నం పెట్టింది మా మమ్మీ. ఇంకైతే బనాస్ అయితే పెట్టేసింది. చూడండి ఇక్కడ చూడండి, ఎలకపండు పెట్టేసింది మా మమ్మీ. మళ్ళీ 2 సీంపండు. కరెక్ట్గా ఫస్ట్ ఎలకపండు ఉండాలి కదా ఫ్రెండ్స్, ఎందుకంటే వినాయకుడికి అది ఇష్టం కాబట్టి. మీ ఇంట్లో పూజ ఎలా జరిగిందో మీరు బాయ్ ఫ్రెండ్స్. మీ ఇంట్లో పూజ ఎలా జరిగిందో మాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో నచ్చితే కింద గంట కొట్టడం మర్చిపోకండి, ఫాలో అవ్వడం మర్చిపోకండి.